మనకి ఏదైతే ఇప్పుడు స్టీల్ ప్లాంట్‌లో ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఇప్పటికీ కూడా 6 నెలల నుంచి జీతాలు కూడా లేవు అని చెప్తున్నారు. సో ఏదైతే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందో దీని త్రూ వాళ్ళకి జీతాలు వచ్చే అవకాశాలున్నాయా? కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలున్నాయా? చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆ రోజున 2000 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ అకౌంట్ లో డబ్బులు ఉన్నప్పటికీ వీళ్ళకి జీతాలు ఇవ్వాల. ఇవ్వట్లే. దానికి 11,000 కోట్లు అక్కర్లే. అక్కర్లేకుండానే ఇవ్వచ్చు. అవును. కావాలని అక్కడ ఒక ఇన్ఛార్జి సిఎండిని సక్సేనా అని ఆయన్ని వేశారు. ఒక చిన్న స్టీల్ కంపెనీకి సంబంధించిన అతన్ని ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టారు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంత ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు పూర్తి స్థాయి ఎండీని సెంట్రల్ గవర్నమెంట్ నియమించాలి కదా. అన్సక్సెస్ఫుల్ అని పేరు అతనికి అంటారు. అతను అట్లాంటి వాడిని పెట్టి అది నడుపుతున్నారు. ఈ సమస్య గురించి ఎంత అన్యాయం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా పెట్టుబడిదారులతో కుమ్మక్కయ్యింది. ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే 2 కుల పార్టీల చేతుల్లో ఆంధ్రప్రదేశ్ గత 30-40 సంవత్సరాలుగా పాలన 87 నుంచి అన్యాయంగా సాగుతుంది.